కాలాన్ని గడపడానికి కథ చెప్పుకోవడం మానవుడు భాష నేర్చుకున్నప్పటి నుంచి వాడుకలో ఉంది. కథ అంటే కల్పన అని కొందరంటారు, వాస్తవానికి నిలువుటద్దం అని కొందరంటారు. ఏది ఏమైనా కథ మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది. కథ లేనిది మనిషి లేడు, అలాగే మనిషి లేకుండా కథ కూడా మనుగడ లేదు. ప్రతి కథ ఏదో ఒక సంఘటనల దగ్గర, పాత్ర దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు నేను చెప్పే కథ కూడా అంతే. సందీప్, అన్వేష అనే ఇద్దరు ఆలుమగల దగ్గర మొదలవుతుంది. సృష్టిలో పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు ఎలాగో వీళ్ళు అలాగే అంతే అన్యోన్యంగా, అంతే ఆనందంగా ఉన్నారు. మరి కథలోకి వెళ్దామా? ఒక క్షణం. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ. నేను కాలాన్ని, గతానికి వర్తమానానికి వారధిని. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ, మళ్ళీ చెప్తాను. నేను కాలాన్ని, గతానికి వర్తమానానికి వారధి, వర్తమానానికి భవిష్యత్తుకు సేతువుని. ఇప్పుడు నేను చెప్తున్న కథ నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, నేటిది కాదు, రేపటిది. రేపంటే రేపే కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, వచ్చే దశాబ్దం కావచ్చు, వచ్చే శతాబ్దం కావచ్చు. ఏం జరిగిందో మాత్రమే నేను చెప్తాను. ఎప్పుడు జరిగిందన్నది మీ ఆలోచన పరిధికి వదిలేస్తున్నాను. గవర్నర్ మేయర్ మన గురించి వెయిటింగ్, అర్థం చేసుకోవాలి. అవును, తప్పేంటి? అసలు భారతదేశంలో కాస్ట్యూమ్ రెవల్యూషన్ వచ్చాక ఈనాడు ఈ సిటీలో శారీ కట్టుకోవడం తెలిసిన ఆడవాళ్ళు కేవలం ముగ్గురే అని నిన్నే డిజిటల్ పేపర్లో చదివారు. గవర్నర్ భార్య, మేయర్ గారి భార్య, ఇంకా నువ్వు. ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఫంక్షన్కి వస్తున్నారు. అందుకే నేను కూడా చీర కట్టుకుని రమ్మన్నాను. తప్పేంటి? ఏ ఫంక్షనో ఏమో బోర్ కొడుతుంది. ఫైల్లో ఒకటి నీకు తెలుసుగా, నాకు ఆ స్పీచ్లు ఓకేలు అంటే పరమ అలర్జీ. అయినా అక్కడ ఉన్న వాళ్ళంతా మనకు డబ్బా కొడుతుంటే ఇంకా బోర్ దేనికి? డబ్బా కొట్టి బోర్ కొట్టదా? ఈరోజు మనకు సన్మానం. ఒక సంవత్సరం సక్సెస్ఫుల్ గా కాపరేట్ చేస్తారు. అదేదో పెద్ద వింతైన. అవును, వింతే. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో మ్యారేజ్ అన్న పదం జోక్గా మారిపోయి ఈరోజు క్రైమ్ రేట్ కంటే వేగంగా డివోర్స్ రేట్ పెరిగిపోతుంది. సో ఒక భార్య భర్త కలిసి 365 days సంసారం అనే జర్నీ చేయడం ఈ జనరేషన్కి కొత్తే కదా. విడాకులు చాలా రోజులు వచ్చి ఉంటాయి. ఇంత ఉచితంగా లేవన్నా ఇప్పుడు ఎప్పుడే రేట్లో చూసి చెప్తాను. పెళ్ళై విడాకులు తీసుకున్న వాళ్ళ సంఖ్య 1952లో 2% ఉంది. 1982లో అది 12% అయింది. 2002లో అది 32% అయింది. ఇప్పుడు ఓ మై గాడ్ 92% అను. ఈ 92%లో మనం లేం కదా. మనం ఎందుకు చెప్పే విషయాలని డాడీ కూడా దీని గురించి పదే పదే అంటుంటే నాకు చెట్ట చీరాగా ఉంటుంది తెలుసా. ఎందుక మొన్నటి నుంచి నిమిషానికి వస్తారు. నువ్వు చాలా గ్రేట్, మీ ఆయన అంటే నీకు చాలా ప్రేమ, అసలు ఈ రోజు నువ్వు ఇలా ఎవరు ప్రేమిస్తున్నారు అంటూ ఒకటే భజన. అసలు అందుకే నీకు ఇంత పబ్లిసిటీ అంటారు. మీ నాన్నగారు, రావు గారు తక్కువ మనిషి. ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అసలు మన సిటీ నుంచి చంద్రమండలం మీదకి పిక్నిక్ వెళ్ళొచ్చిన వ్యక్తి ఆయన ఒక్కరే కదా. అక్కడికి వెళ్ళి ఆయన చేసినే ఉండి మట్టి తెచ్చాడు. అది మన పూల కుండీలో
ఫోన్ పెంచుకోవడానికి కూడా పనికిరాదు. చెప్తుంటే హలో రావు గారు వచ్చేస్తున్నాం. రెడీ లేటా? ఇదిగో మీ అమ్మాయి గారు చీర సింగరించుకునేటప్పటికి ఈ టైం వచ్చేస్తున్నాం. 4 minutes మాత్రం ఉంటాం. బాయ్. 4 minutes అని ఎందుకు చెప్పా? ఇక్కడ నుంచి ప్రియాంక గాంధీ ఆడిటోరియం వెళ్ళడానికి ఎక్కువ పట్టదాను. హలో, మనం వెళ్తుంది ఇంజన్ కార్లో కాదు, డీజిల్ కార్. అందుకేగా నా భయం. నేనేమో నిన్ను 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ నడపద్దంటే నువ్వు 300, 400 నడుపుతావు. నాకేమో గుండె దడ. ఏమో తెలుగు నీకు, బట్ నువ్వు లేకుండా నేను జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఒక్కోసారి భయం వేస్తుంది కూడా. మీ నాన్నగారికి చెప్పి అమృతం ఎక్కడంతో తెప్పించు, ఇద్దరం తాగేద్దాం. ఓ పని అయిపోతుంది. అప్పుడు ధనము ఉండదు, విరహము ఉండదు. అమృతం అనేది ఏ గ్రహం మీద లేదని సైంటిస్టులు ఎప్పుడో తేల్చి చెప్పేశారు. ఇన్ని వేల సంవత్సరాల్లో మనిషి సైంటిఫిక్ గా ఎంతో అభివృద్ధి సాధించాడు కానీ మరణాన్ని జయించలేకపోతున్నాడు. అదే కనుక జరిగితే నో నో నో, దాట్స్ ఇంపాసిబుల్. అయినా మరణం అనేది లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ఎదురైపోతుంది. ఈ వేదాంతానికి ఏం కానీ కారు కొంచెం స్లోగా నడుపు. అలాగే నీ ప్రేమ చూస్తుంటే ఆశ్చర్యం చేస్తుంది. నిన్నగాక మొన్న మీ ఫ్రెండ్ స్వప్న బోర్ కొడుతున్నాడని చెప్పి మొగుడిని 6వసారి మార్చింది. విత్ ఇన్ 1 year. లోకం సంగతి నాకు అనవసరం. నాకు మాత్రం నువ్వంటే ప్రేమ, నువ్వంటే ఇష్టం. ఏమో కారణాలు నేను వెతకలేదు, కానీ అన్నిట్లోకి గొప్ప కారణం చెప్పినా నువ్వు భర్తలా కాకుండా ఓ మంచి ఫ్రెండ్లా ఉండడం. అవును, నేను ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూస్తాను. నేను ఎప్పుడు బాధపడకూడదని అనుకుంటాను. ఓ రకంగా చెప్పాలంటే నీకు ఇవన్నీ అక్కర్లేదు. నీకున్న డబ్బుకి, బిజినెస్కి, సర్కిల్కి గంటకు ఆడదాన్ని, రోజుకో భార్యని మార్చచ్చు. బట్ నేను ఇలాగే బంధాన్ని నమ్ముతాను. నువ్వు నేను జీవితాంతం ఇలాగే ఉండాలి. ఆల్వేస్ జస్ట్ లైక్. నేను ఒక చిన్న మోడిఫికేషన్ చెప్పనా? ఏంటది? అంతరిక్షంలో మాడ్యూల్స్ అమ్ముతున్నారు కదా, మనం కూడా ఒక మాడ్యూల్ కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఏ కాదు ఏమంటారు? అలాగే వెళ్ళిపోతాం. కానీ మనతో పాటు మా డాడీని కూడా తీసుకెళ్దాం. ఆయన ఉంది మళ్ళీ. నాకు నువ్వే లాభం, మా డాడీ కూడా అలాగే కదా. నేను మా డాడీని విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండను. తెలుసు. అసలు ఈ సన్మానం మీ తండ్రి కూతుర్లే చేయాలి. నువ్వు మరీ నువ్వు అవునాను, నిన్నే న్యూస్ ఛానల్లో చూశాను. మన కాలనీలోనే ఒక 6 years పాప తండ్రిని గన్తో కలిసి చంపేసింది. ఎందుకు? డిస్కోకి తీసుకెళ్ళను అన్నాడని. అయ్యో, ఇలాంటి జనరేషన్లో కూడా మీ ఇద్దరి అటాచ్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. హలో రాఘవ్, వచ్చేస్తున్నాం. పదాలు లేట్ అవుతుంది. లేట్ చేసినప్పుడు నువ్వే కదా. కబుర్ల దుకాణం మొదలుపెట్టింది నువ్వు, మళ్ళీ నన్నట్టావే. నాకు ఇంకో ఆలోచన వస్తుంది. ఏంటో ఈ సన్మాన ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేసి అలా మన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే ఒకళ్ళనొకళ్ళు సన్మానించుకుందాం. ఆ గంట ఎంత అన్యోన్యంగా, ఎంత ఆనందంగా ఉంది.
రావు గారు, ప్రస్తుతం మీ అమ్మాయికి ప్రమాదం తప్పింది. బట్ చాలా పెద్ద యాక్సిడెంట్. ఎలా జరిగింది రావు గారు? ఈ మనిషి కనీసం 1,00,000 సార్లు చెప్పుంటాం ఆ లేజర్ కారు మెల్లగా నడుపుతున్నాం. కానీ ఉన్నాడా? ఖాళీ రోడ్డు కనిపిస్తే చాలు కాళ్ళు నడుపుతాడు. మీకు తెలుసు కదా, చంద్రబాబు నగర్ నుంచి ఆ చిరంజీవి క్రాస్ రోడ్ దాకా రోడ్డు ఎండలా ఉంది. డ్రైవర్స్ టెంప్ చేస్తారు. సందీప్ కూడా టెంప్ అయ్యాడు. అన్నట్టు సౌదాంతా ట్యాబ్ సరదా ఖరీదు ప్రయాణం. డాక్టర్ అతను మరో 10-15 నిమిషాల కన్నా ఎక్కువ బతకలేదు. నో డాక్టర్, అతను చనిపోవడానికి వీల్లేదు. ప్లీజ్ ప్లీజ్ డూ సంథింగ్. సారీ రావు గారు, మనిషి తాను బతుకుండడానికి ఎన్నో ఆపరేషన్లు, టెస్టులు, మందులు కనుక్కున్నాను, కానీ చచ్చిపోకుండా ఉండడానికి మాత్రం ఎవరు ఏ మార్గం కనుక్కోలేకపోయారు. సారీ రావు, నేనేం చేయలేదు. మీరమ్మా ఎన్ని కోట్లు ఖర్చైనా పడలేదు, సందీప్ చచ్చిపోవడానికి వీలు. చెప్పండి, ఎవరైనా గుండెకాయ కొన్నారా, లేదా ఇంకెవరైనా చేతులు కాళ్ళు కొన్నారా, లేదా ఇంకేం పార్ట్ అయినా సరే? ఎస్, ఈ రావు కలుసుకుంటే ఏమైనా చేయగలడు, ఏమైనా కొనగలడు. నాకు తెలుసు మిస్టర్ రావు, మీరు నాకు ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. అతని శరీరంలోని ఏ భాగాన్నైనా రీప్లేస్ చేయొచ్చు, ఒక్క మెదడు తప్ప. రుద్రశ్వాసకు అతని మేధస్సే దెబ్బతింది. రిపేర్. డాక్టర్, మీరు నాకు కారణాలు సందేశాలు చెప్పనక్కర్లేదు. ఐ వాంట్ హిమ్ అలైవ్, దట్స్ ఆల్. నేనేం చేయలేను రావు గారు, మనిషి అన్నాక పోవాల్సిందేగా, రేపు మాకు. అందుకే డాక్టర్, మీకు నా సమస్య అర్థం కాదు. ఆ సందీప్ ఎవరో ఏమిటో మీరు అర్థం చేసుకోవటం లేదు. అతను నా కూతురు అన్వేషక ప్రాణం. ఆ మాటకు వస్తే అతనే నా కూతురు ప్రాణం. అతను లేకుండా నా కూతురు బ్రతకదు డాక్టర్. నా కూతురు లేకుండా నేను బ్రతకలేదు. డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డూ సంథింగ్. రావు గారు, డోంట్ బి ఎమోషనల్. నన్ను అర్థం చేసుకోండి. ఆఫ్టర్ ఆల్ నేను ఒక మనిషినే, నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మీ ఆవేదనని, మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. మీ అమ్మాయి అల్లుడు చాలా అన్యోన్య దంపతులను కూడా విన్నాను. ఇప్పుడు అతగాడు పోయాడని తెలిస్తే అతను దక్కే ఛాన్సెస్ తగ్గిపోతాడు. నాకు తెలుసు వాటుడు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. సందీప్ని బ్రతికించండి ప్లీజ్. చిన్నపిల్లవాడిలా మాట్లాడుతున్నాను. రావు గారు, ఈజ్ నో మోర్. సంగీతం మారించారు. నో, రావు గారు, మీ అమ్మాయి అన్వేష నా అన్వేషణ డాక్టర్, నా అన్వేషణ బ్రతికించండి. నా బంగారు తల్లి లేకుండా నేను బ్రతకలేదు డాక్టర్, ప్లీజ్. ప్రస్తుతానికి మీ అమ్మాయికి ఏ ప్రాణాపాయం లేదు. ప్రాణాపాయం లేదంటే ఆమె మరేం అపాయం డాక్టర్? ఆమె డీప్ కోమాలకు వెళ్ళిపోయింది. ఆమె కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో మాకు రావు గారు, మీ బాధని అర్థం చేసుకోగలను. అర్థం చేసుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు.
అది అతని చేతుల్లో లేని విషయం. అలా కొన్ని రోజులు గడిచాయి. మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం నా ఆఫీసులో వెయిట్ చేస్తున్నాను. చెప్పండి డాక్టర్, మరో పిడుగు లాంటి వార్తలు చెప్పబోతున్నారా? లేక మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ అమ్మాయి అన్వేష నేను రాత్రి కొద్ది స్పృహలోకి వచ్చింది. అది కొద్ది క్షణాలు మాత్రమే. నిజంగా డాక్టర్? అంటే అంటే నా అన్వేష అతి త్వరగా మామూలు మనిషి అయిపోతున్నాను. అతి త్వరలో చెప్పలేను కానీ మీ అమ్మాయి అన్వేష మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఆమె మెల్లమెల్లగా స్పృహలోకి వస్తుంది. మాత్రం ఆమె మాత్రం ఇవ్వదు. చాలా థ్యాంక్స్ డాక్టర్. చెప్పండి, మీకు ఫీజు ఎంత కావాలి? ఎంత చెప్పండి, పర్వాలేదు. మీ అమ్మాయి స్పృహలోకి వచ్చిందన్న విషయం మీకు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ మాకు మాత్రం చాలా భయంగా ఉంది రావు. భయం? భయం దేనికి? మీ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత కలవరిచింది ఎవడో తెలుసా? దీపు అన్న పేరు. హా, మా అన్వేష తన భర్తని దీపు అనే పిలుస్తుంది. అవును, మీరు భయపడ్డం ఏంటి? ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? నా దీపు ఏడి? ఏం జవాబు చెప్పుకుంటారు? నో, నో, అలా జరగడానికి ఏదో మార్గం ఆలోచించండి ప్లీజ్. రావు గారు, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత ప్రాధాన్యపడినా నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎస్, హాయ్ పీటర్. హాయ్ పీటర్. ఏమిటి ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఎప్పుడు వచ్చారు? అలాగా, ఓకే. ఏంటి ఇప్పుడే రావాలి? సరే. రావు గారు, మా ఫ్రెండ్ ఒకడు ఫ్రాంక్ఫర్ట్ నుంచి వచ్చారు. అతను అక్కడ పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ఇప్పటికిప్పుడే కలవాలంటున్నారు. ఎదురమ్మంటారు. థ్యాంక్ యూ. షాల్ వి మీట్ టుమారో? ష్యూర్. థ్యాంక్ యూ. చెప్పారు ఏంటి? నువ్వు మీ ఆవిడ కలిసి హోటల్ డిన్నర్కి వెళ్తామని చెప్పాం. సో ఏంటి? మీ ఆవిడకి హోటల్లో వెయిటర్ నచ్చాడా? స్పాట్లో లేచిపోయిందా? కంగ్రాట్స్ మిస్టర్, కంగ్రాట్స్. పెళ్లి చేసుకోవద్దురా అని చెప్పాను, విన్నావా? చూడు బ్రదర్, ఈ కాలం ఆడది మగాడిని కర్చీఫ్లో వాడుకుంటుంది. సో నువ్వు ఆడదాన్ని నాప్కిన్లో వాడుకోవడం నేర్చుకో. జీవితంలో బాగుపడతావు. పెట్టైపోడు, నాకు ఇంత చాలా పనులు ఉన్నాయి. హాయ్ పీటర్. హలో డాక్టర్. ఫోన్లో ఎవరన్నా బెదిరిస్తున్నా? నా పిఏ వద్దురా అంటే వినకుండా పని చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న వారం రోజులకే హోటల్లో వేసేస్తాం వాళ్ళ ఆవిడ లేచిపోయిందట. పెళ్ళన్న మాడికి అర్థం లేకుండా పోతుంది. అవును డాక్టర్, అసలు పెళ్ళండి డాక్టర్, కొంత టైం వేస్ట్ కాకపోతే పెళ్ళం మనల్ని నమ్మదు, మనం దాన్ని నమ్మం. నమ్మకం లేని రిలేషన్ గాలిపూడదంటే. అది సరే కానీ నీ ప్రాక్టీస్ ఎలా సాగుతుంది? వెరీ ఫైన్. అది సరే, నీ వ్యాపార విశేషాలు ఏమిటో చెప్పరా? విశేషాలు ఏముంటాయి డాక్టర్? కూర్చో. మా బాస్కి కొత్త వస్తువులు తయారు చేసి అమ్మడం సరదా, నీకు తెలుసుగా. అయితే రీసెంట్గా ఏ కొత్త వస్తువులు తయారు చేశాం మీరు? మనిషి. నిజం డాక్టర్, ఆశ్చర్యపోతుందా? మేము మనుషుల్ని తయారు చేసి అమ్ముతున్నాం. మనుషులు తయారు చేసి అమ్మడం ఏంటి? నాకు అర్థం కావడం లేదే. చెప్తా. యా ఓ లతా, యా ఓకే, నో ప్రాబ్లం, ప్రొసీడ్. రేపు కలుద్దాం, హోటల్లో కలుద్దాం, సరేనా? ఓకే, బాయ్. ఎవరి లత? నాకు తెలియదు. అవును, హైదరాబాద్లో రాగానే హోటల్లో దిగాను. దిగిన వెంటనే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని ముందుగానే ఆర్డర్ చేశాను. దాంతోపాటు కంపెనీ కోసం ఓ ఆడపిల్ల కావాలని కూడా ఆర్డర్ ఇచ్చారు. ఆ హోటల్ వాళ్ళు ఈ లతకి నా నెంబర్ ఇచ్చారు. ఆమె ఇప్పుడు ఫోన్ చేసి ఈరోజు రాత్రి నాకు వీలు పడుతూ మేయర్ గారితో బిజీ, రేపు కుదురుతుందా అని అంది. సరే అని చెప్పాను. దట్స్ ఆల్. ఇంతకీ లైసెన్స్ ఉండలేదో కనుక్కున్నావా లేదా? ఓ డాక్టర్, అది హోటల్ వాడి సమస్య, నాకు కాదు. అయినా నాకేం భయం? మీ గవర్నరు నా క్లయింట్ అయ్యాక. ఏమిటి? మా గవర్నర్ మీ క్లయింట్? ఎస్, మీ గవర్నర్ నా దగ్గర 1,00,000 మంది మనుషులను కొంటున్నాడు. 1,00,000 మంది మనుషులు? అవును, 1,00,000 మంది మనుషులు. మేము తయారు చేసే మనుషులు అచ్చం మనిషిలాగానే ఉంటాయి. బొమ్మలు మాట్లాడడం, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు, కానీ మాట్లాడతాయి. ఆ మాటకు వస్తే ఏమైనా చేస్తాయి. అంటే రోబోలాగా యంత్రం షేప్లో ఉండదా? ఉండదు. మరి మేము తయారు చేసే మరబొమ్మలు అచ్చం మనిషిలాగానే ఉంటాయి. చర్మము, చెవులు, ముక్కు, కండలు, నడక, నడవడిక. అంతెందుకు, నీలాంటి బొమ్మను తయారు చేసి నీ పక్కన నిల్చోబడితే మీ హాస్పిటల్లో నర్సు కాదు కదా, మీ ఆవిడ కూడా మీ ఇద్దరిలో ఎవరు ఒరిజినలో పోల్చుకోలేడు. అంటే కేవలం మగ బొమ్మల్ని తయారు చేస్తారా మీరు? లేదు డాక్టర్, మరి ఆడబొమ్మలను కూడా తయారు చేస్తారు. ఈ మధ్య ఫిలిప్పీన్స్ దేశంలో ఆడాలి జనాభా తగ్గిపోయి గ్యాంగ్రేప్ కేసులు పెరిగిపోయాయి. ఆ దేశ ప్రెసిడెంట్ అర్జెంటుగా 1 కోటి ఆడబొమ్మలకి ఆర్డర్ ఇచ్చాడు. అఫ్కోర్స్ సప్లై చెయ్యాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు అనుకో. లేకుండా ఉందని చెప్పాగా, మీ గవర్నర్కి 1,00,000 మంది మనుషులు కావాలని. ఇప్పుడు అర్జెంటుగా అందులో 50,000 మందికి పంపించమంటున్నాడు. ఎందుకంటే డాక్టర్, మీ దేశానికి కర్ణాటక దేశానికి కృష్ణానది గురించి ఇంకా పోరాటం జరుగుతుందండిగా. అవును, వాళ్ళతో యుద్ధం చేయడానికి మీ గవర్నర్కి మనుషులు కావాలట. మా మనుషులను వాడతాడట. అయితే ఒక ఆడబొమ్మని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా పిత? ఓ డాక్టర్, ఆ బొమ్మకి అన్నీ ఉంటాయి కానీ ఎమోషన్స్ ఉండవు కనుక ఎమోషన్స్ కూడా ఇచ్చేసేదాన్ని. అప్పుడు కానీ మనకి కష్టాలు మొదలవు డాక్టర్. అది సరే కానీ ఆ సంగతి ఉంది. నీ గురించి చెప్పు. నీకు ఈ జాబు ఓడిపట్టడం లేదు? కొడతారు, తప్పదు. డాక్టర్ కోర్స్ అవడానికి మెడికల్ కాలేజ్లో చేరినప్పుడు గవర్నమెంట్లో ఇండిపెండెంట్ సంతకం పెట్టారు. జాబ్ వదిలేస్తానన్నా, బాగా పెడతానన్నా, జైల్లో పెట్టారు. ఓ డాక్టర్, ఇంట్రెస్టింగ్ మాట ఉంటే చెప్పు. ఈ బోరింగ్ జాబ్స్, బోరింగ్ సబ్జెక్ట్ వద్దు. చెప్తా, ఒక చిత్రమైన కేసు చెప్తాను. ఈ దేశంలో బావుగారిని పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నారు. ఎస్, పేరు విన్నాను. ఈ మధ్య వాళ్ళ అమ్మాయి గారు యాక్సిడెంట్లో పోయారట్టుగా. అల్లుడు పోయాడు, కూతురు పోవడానికి సిద్ధంగా ఉంది. అంటే అమ్మాయి అన్వేష కోమా నుంచి బయటికి రాగానే రేపు ఎల్లుండి చచ్చిపోతుంది. ఎందుకలా? ఆమె అమితంగా ప్రేమిస్తున్న భర్త చనిపోయాడని షాకు తట్టుకోలేకపో. భర్తను ప్రేమించడం ఏమిటి డాక్టర్? జోకులేదు. జోకాలు పీట, ఇది రియాలిటీ. నేను నమ్మను. భర్తను ప్రేమించడం ఏమిటి? నువ్వు చెప్పేది మాయా అయినా ఉండాలి, భ్రమ అయినా ఉండాలి. లోకల్లో ప్రేమలు, ఆప్యాయతలు అంతరించిపోయాయి.
అవసరం కోసం సంబంధం అన్న నిర్వచనం వచ్చేసింది. కరెక్ట్. కానీ అక్కడక్కడ ఆప్యాయతలు ప్రేమలు ఉన్నారు బేట. అంతెందుకు ఆ తండ్రి కూతుళ్ళ ప్రేమ గురించి ఎంత చెప్పినా నువ్వు నమ్మవు. డాక్టర్, నేను నమ్మకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమి లేదు కానీ ఇంతకీ నువ్వు ఆ అన్వేషణ సమస్యని ఎలా పరిష్కరించాలనుకుంటున్నావు? నేనేం చేయలేదు, కాలానికి వదిలేసాను. ఏమి చేయలేవా? నేనేం చేయలేదు. చనిపోయిన సందీప్ని ఆమెకు చూపించడం లేదు, చచ్చిపోయాడని చెప్పి అబద్ధం చెప్పి రిస్కు చేయలేదు. ఒక మాట చెప్పు, ఆ అమ్మాయి స్పృహలోకి రాగానే ఆమె ప్రేమించే భర్త కళ్ళెదురుగా ఉండాలి, అంతేనా? అంతే. అయితే ఈ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది. ఏమిటో? ఆ అమ్మాయిని ఇనిషియల్ షాక్ నుంచి కోలుకునేలా చేయడానికి అచ్చం సందీప్ లాంటి బొమ్మను తయారు చేసి ఇస్తాను. బట్ చాలా ఖర్చు అవుతుంది. డబ్బు పెద్ద సమస్య కాదు బేట. అయితే వెంటనే ఆ పిల్ల తండ్రితో మీటింగ్ ఏర్పాటు చేయి. చూసావా బేట, ఎంతో మెటీరియలిస్ట్గా కట్రోట్గా మాట్లాడాను. ఆ అమ్మాయి అంటే ఎంతో జాలిపడ్డాను. పొరపడ్డావు డాక్టర్, నేను జాలి పడలేదు. మరి వ్యాపారంలో అవకాశం వెతుక్కున్నాను అంతే. రావు దగ్గరికి వెళ్దాం.